బ్రహ్మసముద్రం మండలం గుండగానిపల్లి, పోలేపల్లి, భైరవాన్తిప్ప గ్రామాల్లో కూటమి అభ్యర్థి సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. గుండగానిపల్లి గ్రామస్తులు పూల వర్షం కురిపిస్తూ సురేంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. కమ్మిడితో సత్కరించి గొర్రెపిల్లను బహుమతిగా ఇచ్చారు. పోలేపల్లిలో కనకదాస్ వాల్మీకి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వెనుకబడిన కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే సాగు జలాలు ఎంతో అవసరమని కూటమి అభ్యర్థి ఆలిమినేని సురేంద్రబాబు అన్నారు. కార్మికులు పని కల్పించే వలసలు వెళ్లేలా ఈ ప్రభుత్వ పాలకులు చేశారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటే యువతికి ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. హలో, ఇప్పుడు మన నియోజకవర్గ అభ్యర్థి అమిలేని సురేంద్రనాథ్కి మన కులసులందరూ ఇప్పుడు గొర్రె వివరించడం జరిగింది. అదే మీరు వైఎస్ఆర్ పాంప్లెట్ తీసుకొచ్చి చూడండి ఒకసారి. ఆ పాంప్లెట్ లో ఏముంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో, వాళ్ళ నాయన ఫోటో, అలాగే ఇక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఎమ్మెల్యేగా ఆయన ఫోటో, మరి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఫోటో తప్ప వాళ్ళు గుర్తు తప్ప ఇంకా ఆ పాంప్లెట్ లో ఏమీ ఉండదు. వాళ్ళు ఏమీ చేయలేరు కూడా. కాబట్టి ఒకటే ప్రజలు నమ్మాలి. నేనేదో మాటలు చెప్పి ఈ రోజు వెళ్ళిపోతాను అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ముందు ఇలాగే జరిగాయి. ఒక మంత్రి గారు కూడా ఈ ప్రాంతం నుంచి కూడా వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత కూడా ఆమె ఏమి చేయలేక ఈ ప్రాంతం నుంచి వైదొలగడం జరిగింది. చాలా మంది వలసలు వెళ్తున్నారు. ఆ వలసలు ఆపే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మనకి ఏపీఐసి ల్యాండ్ ఉంది. కనీసం 12,000 ఎకరాలు కుందుర్పి మరి కంబదూరు మధ్యలో ఆ ల్యాండ్ను కూడా అభివృద్ధి చేసి ప్రతి ఒక్క యువకులు కూడా అక్కడ పనిచేసుకునే ఏర్పాట్లు చేస్తాము. ఎప్పుడైతే మన రోడ్లు బాగుంటాయో మరి ఉదయం ఇక్కడ నుంచి ప్రాంతానికి ఏదైతే కుడికాల ద్వారా పోయే 4,000 ఎకరాలకు కూడా హైకోర్టుకు నీరు అందిస్తాం. అలాగే 114 చెరువులు కూడా మన ప్రాంతంలోనే ఉన్నాయి. అది కాకుండా ఇంకా 3 చెరువులు అదనంగా అడిగారు, అవి కూడా చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధితోనే ఈ పని చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ప్రజల కోసం చేయాల్సిన పని ప్రజలు ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. నీళ్లు లేక ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళకి బోర్లలో నీళ్లు ఎక్కడ పడితే అక్కడ ఈ ఎండలు కూడా తీవ్రమైన ఎండలతో కూడా నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మొత్తం నీళ్లు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటట్టు చేస్తాను. నేను కూడా నన్నైతే గెలిపించిన తర్వాత వాళ్ళ రుణం తీసుకోవడానికి నాకు ఇది ఒక పెద్ద అవకాశం. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలియజేస్తున్నా. అలాగే మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది. నిన్న రాత్రి తెలుసుకున్న మేనిఫెస్టో గురించి. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ అధ్యక్షురాలు అందరూ కూడా ఈరోజు మేనిఫెస్టోపై మాట్లాడి వాళ్ళు వివరించారు. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఎన్ని అంశాలు దాంట్లో పొందుపరిచారంటే అన్ని అంశాలు పొందుపరిచారు. ముఖ్యంగా డిఎస్సిది కూడా మొదటి సంతకం అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే చాలా అవస్థలు పడుతున్నారు వాళ్ళందరూ కూడా. చాలా వయసు మీరిపోయి కూడా అందరూ కష్టపడి పనిచేసి చదివి కూడా ఈరోజు నిరుద్యోగులుగా ఉండిపోవడానికి అదొక మెయిన్ కారణం. కానీ ఏదైనా కానీ అనుభవం నాయకుడు మేనిఫెస్టో తయారు చేస్తే అలాగే ఉంటుంది. కాబట్టి అంత బాగా రావడానికి కూడా ప్రజలు కూడా అందరూ కూడా హర్షిస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా అది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు బాగా జరుగుతుందని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. అదే జగన్ రెడ్డి మేనిఫెస్టో చూస్తే ప్రజలు అదే మేనిఫెస్టోనో లేకపోతే ఒక ఏదైనా ఏదో అధ్వానంగా ఉంది. ఆయన ఏదైతే ముందు నవరత్నాలు అన్నాడో దాంట్లో కొంత అటు ఇటు చేసి చెప్పాడు తప్ప అంతకు మించి ఆయన మేనిఫెస్టో ఏం లేదు. ఆ మేనిఫెస్టోతోనే అతను ఓడిపోయినాడు నిర్ణయానికి వచ్చాడు. అతను ఓడిపోతున్నాడు.
చంద్రబాబు నాయుడు గారు జూన్ 5-6 తారీఖులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చేయగలుగుతారనేది ప్రజలు కూడా పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉండాలని తెలియజేస్తారు.